హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహర్ అండ్ గౌతమ్ మీనన్. ఓ మై కడవలే, ఓరిదేవుడ లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు ఈ మూవీకి డైరెక్టర్. మూవీ ట్రైలర్ బాగుండడంతో మూవీ పైన మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు మస్తు నచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. అన్ని క్రాఫ్ట్స్ బాగున్నాయి, అందరూ వాళ్ళ క్రాఫ్ట్కి న్యాయం చేశారు. మూవీ స్టోరీ వచ్చేసి రాఘవన్ అనే ఒక బీటెక్ స్టూడెంట్ కాలేజ్లో అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమని, బ్యాడ్ బాయ్ అంటే హీరో లాగా ఉంటూ 48 సప్లీస్తో బయటకు వచ్చి లైఫ్ని జీరో నుంచి ఎలా స్టార్ట్ చేశాడు, మళ్ళీ హీరో అవ్వడానికి ఏం చేశాడో అనేది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఫన్ రైడ్లో వెళ్ళిపోతుంది. ఇంటర్వల్ మంచి బ్యాంగ్తో ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా డౌన్ అవ్వకుండా అదే పేస్ని కంటిన్యూ చేస్తూ వెళ్తుంది. క్లైమాక్స్ మంచి ఎమోషనల్గా ఉంటుంది. ఫాదర్ లవ్ అండ్ సపోర్ట్ బాగా చూపించారు మూవీలో. కొన్ని క్యారెక్టర్స్కి మనం బాగా రిలేట్ అవుతాం. లవ్ స్టోరీ కూడా బాగానే వర్క్ అయింది. క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ క్యామియో కూడా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ యాజ్ డి రాఘవన్ ఏకేఏ డ్రాగన్గా జీవించేశాడని చెప్పాలి. అసలు ఆ క్యారెక్టర్లో ప్రదీప్ తప్ప వేరే ఎవ్వరు చేసినా అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదేమో అనేంతలా పర్ఫామ్ చేశాడు. కామెడీ సీన్స్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ చాలా ఆర్గానిక్గా యాక్ట్ చేశాడు. కొన్ని సీన్స్లో తన ఎక్స్ప్రెషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ వల్ల మనకి కూడా ఒక టెన్షన్ అండ్ ఇంటెన్స్ ఫీల్ క్రియేట్ అవుతుంది. తన పర్ఫార్మెన్స్ వల్ల డ్రాగన్ క్యారెక్టర్కి మనం ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. అసలు డ్రాగన్ క్యారెక్టర్లో ఉండే లేయర్స్ని మంచి ఈజ్తో పర్ఫామ్ చేశాడు. మెయిన్ బ్రేకప్ సీన్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్లో ఇచ్చి పడేశాడు ఆయన యాక్టింగ్తో. ఆయనకి ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిది. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా యాక్ట్ చేశారు. తన క్యారెక్టర్కి 100% న్యాయం చేసింది. హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేసిన జార్జ్ మారియన్ అయితే జీవించేశారు. తన కొడుక్కి ఏం చేసినా సపోర్టివ్గా ఉండే ఫాదర్ రోలో ఆయన అదరగొట్టేశారని చెప్పాలి. మిగిలిన క్యాస్టింగ్ లైక్ కాయాదు లోహర్, గౌతమ్ మీనన్ కూడా వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. విజువల్స్ కూడా బాగున్నాయి. మూవీ స్టోరీకి సింక్ అయ్యేలా బాగున్నాయి. లియాన్ జేమ్స్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ ఈ మూవీకి. లియాన్ జేమ్స్ బీజిఎం కొన్ని సీన్స్కి సోల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అయితే ఆ ఎమోషన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసేలా ఇచ్చారు బీజిఎం. సాంగ్స్ కూడా బాగున్నాయి, సిచ్యువేషన్కి తగ్గట్టు కుదిరాయి. కాలేజ్ సీన్స్ అప్పుడు కూడా వచ్చే హీరోయిక్ బీజిఎం బాగా ఇచ్చారు. ఫైనలీ రైటర్ అండ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు తను చెప్దామనుకున్న పాయింట్ మధ్యలో ఎటూ డివియేట్ అవ్వకుండా క్లైమాక్స్ లోపు చెప్పేశాడు. మంచి అండర్లైన్డ్ మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిజైన్ చేశారు. హీరో నుంచి పర్ఫార్మెన్స్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. తన క్యారెక్టర్లో ఒక ఇంటెన్సిటీ ఉండేలా చూసుకున్నారు. సాంగ్స్ కూడా సిచ్యువేషన్కి సింక్ అయ్యేలా అసలు ఉన్నాయా లేవా అన్నట్లు స్టోరీలో కలిసిపోయాయి. ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. కొన్ని సీన్స్కి ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసి వాటికి సెకండ్ హాఫ్లో మంచి పే ఆఫ్ ఇచ్చారు. ఒక సర్ప్రైజ్ క్యామియో కోసం ఫస్ట్ నుంచి బాగా సెటప్ చేశారు. రైటింగ్ స్టైల్ అండ్ నరేషన్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక తప్పు చేయడం వల్ల మన లైఫ్ మంచిగా మారిపోతుందంటే అలాంటి తప్పు చేయడంలో తప్పే లేదు. బట్ ఆ తప్పు వల్ల మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అనేది మూవీ మెయిన్ పాయింట్. ఓవరాల్గా చెప్పాలంటే చాలా మంచి మూవీ. ఫ్యామిలీతో పాటు చూసేయండి, డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.